హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ ఎపిసోడ్. రివ్యూస్ ఎవరు నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అని కూడా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. కూడా నేను కూడా 2 వారు వస్తున్న అర్థమవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో వీడియో అయినా వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం నేను ఇంకా యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. క్లాస్ ఇంటర్ఫేస్ పై స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఎక్స్పాండ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు ఏ ఫోటో ఎక్స్పాండ్ చేయాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రేషియోలు ఉంటాయి. 150-200 అలా ఉంటుంది. నేను 150 ఇచ్చాను. స్టార్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న ఫ్రేమ్ మొత్తం అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, ఎక్స్పాండ్ అయిపోతుంది. 1 మినిట్లో అయిపోతుంది ఎక్స్పాండ్. ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్స్పాండ్ అయిపోతుంది. చూడండి, 1 మినిట్ వెయిట్ చేయండి. ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇక్కడ మీ సిగ్నల్ బట్టి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం నేను ఇక్కడ ఫోటోలో మేము అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ట్రాన్స్ఫర్ మన సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను క్లిక్ చేసేయండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 1 మినిట్లో అయిపోతుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ ఏమి అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ డన్ సింబల్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి ప్యాలెట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లోకి ఇలా స్టార్టింగ్ నోట్గా క్లిక్ చేయండి. దాన్ని చేసి ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫోన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని అన్ని టెక్స్టర్స్ ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలు ఏమైనా ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి ఉన్నలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేయండి. ఇక్కడ ఎండ్ వరకు వచ్చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. టోటల్ లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. టోటల్ ఇలా డ్రాగ్ చేయండి. లిరిక్స్ బ్యాక్ సైడ్కి ఇలా డ్రాగ్ చేయండి. అప్పుడు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి టైల్ షేప్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సెట్ అయిపోతుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇట్లా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ ప్రెస్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇలా ఇక్కడ ఎలా అంటే ఇక్కడ బ్రష్ సింబల్ ఉంటుంది, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్రష్ సింబల్ దగ్గర యాడ్ చేసుకొని ఇక్కడ ఈ ఫోటోలో డూప్లికేట్ వేసుకున్న ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పిఎన్జీ ఫోటో రిమూవ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా వస్తుంది. చూడండి, ఇలా సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ వేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్టు లైక్ చేయండి. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేట్ షీట్ ఆరో మారుతుంది. మీకు నచ్చిన కూడా ఎక్స్పెక్ట్ చేసుకోండి.